నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా గ్రాండ్గా లాంచ్ అయింది. ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా నుంచుంది. ఈరోజు వాళ్ళకు ఒక గుర్తింపు. ఇది మెట్రోపోలిస్ అని ఎలా అంటామో కొన్ని చోట్ల ఏరోపోలిస్ ఇది. దాని చుట్టుపక్కలంతా ఎంత డెవలప్మెంట్ ఉంటుందో మరి కొద్ది సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. మేబీ ఇన్ స్పాన్ ఆఫ్ 1-2 years అక్కడ ఖచ్చితంగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ మొదలవుతాయి. దెల్ బి అ లాట్ ఆఫ్ రిటైల్ పాయింట్స్. అదొక టోటల్ సెక్టార్ డెవలప్మెంట్. భోగాపురం ఈరోజు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇది కాకుండా లిమ్కా రికార్డ్ కూడా వాళ్ళు దింసా ఉత్సవాలతో దాంతో డాన్సులు చేసి ఒకే డ్రెస్ ప్యాటర్న్ని ఫాలో అయ్యి నిజంగా పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు భోగాపురం లాంచ్ని. 2 కళ్ళు సరిపోవు. అలాంటి భోగాపురంలో పంట కింద రాయిగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. సాక్షి వాళ్ళ న్యూస్ అండ్ ఛానల్స్ వాళ్ళ పేపర్ మొత్తం అది మాదే అది మాదే అది మాదే అని. జగన్మోహన్ రెడ్డి మీకు ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు అతను చెప్పింది ఒకటి ఉంటుంది, మొత్తం ల్యాండ్ నేనే ఎక్వైర్ చేశానని. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే, మొత్తం అధ్యక్ష చేసింది జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఎలా అంటే మనకి గుర్తుండే ఉంటుంది అందరికి, బుగ్గన చేసిన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. స్టేట్మెంట్: డియర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరికి అధ్యక్ష అడ్రస్ చేసిండేది? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆన్ బిహాఫ్ ఆఫ్ కియా మోటార్స్ I would like to take this opportunity to offer my warm congratulations on your recent win in the 2019 State Assembly elections. Your victory is a clear indication of the immense faith and trust that the people of Andhra Pradesh have you. కంగ్రాచులేట్ చేస్తూ మీరు గెలిచినందుకు ప్రజలందరూ కూడా మీ మీద ఉండే నమ్మకము, విశ్వాసం ఇవన్నీ చెప్తూ నెక్స్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష, the highly respected Reddy surname and the honorable position as Chief Minister of the state of the Andhra Pradesh remind me of old memories dating back to around 2007. 2007 జ్ఞాపకార్థాలు నాకు వస్తూ ఉన్నాయి. రాసిండేది ఎవరు అధ్యక్ష? Han Wu Park, President and CEO, Kia Motors Corporation. When I was leading the establishment of the Hyundai Motor R&D Center, Hyundai Motor India Engineering in Hyderabad, Hyundai Motor R&D Center కు అప్పుడు ఈయన హెట్టుకున్నాడు అధ్యక్ష. ఏమన్నాడు? At that time, I had the pleasure of meeting Dr. Y.S. Rajshekhar Reddy, your late father and then Chief Minister of Andhra Pradesh, who requested me to invest in an automobile factory in the state. Dr. Y.S. Rajshekhar Reddy గారు ఆ రోజు నాకు చెప్పినారు ఇక్కడ ఒక మీరు ఫ్యాక్టరీ పెట్టాలని. I promised him we would do so if the Hyundai Motor Group were to have any additional investment plans in India. నేను ఆ రోజు వాగ్దానం చేసినాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఒకవేళ మేమంటూ పెట్టుబడి పెడితే ఇక్కడ పెడతామని. I firmly believe that our long-standing relationship played an important role in the decision of Kia Motors, a member of the Hyundai Motor Group, to locate its first plant in the state of Andhra Pradesh. ఈ రోజు హండై గ్రూప్ లో కియా ఒక భాగం కాబట్టి మొట్టమొదటి ప్లాంట్ ఇక్కడ భారతదేశంలో పెట్టేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన విన్నపం మేరకు పెడుతున్నా అని చెప్పి లెటర్ పెట్టారు. అధ్యక్ష వాళ్ళు దాని కూడా నవ్వుతే ఏం చెప్పాలి అధ్యక్ష లెటర్. సో కియాలానే భోగాపురం కూడా మాదే అన్నాడు. మీకు స్లైడ్ వస్తుంది చూడండి. హూ వాజ్ ద కీ ఫిగర్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్ అని నేను అడిగితే, ఇఫ్ యూర్ ఆస్కింగ్ హూ వాజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీనికి మనం చూసుకుంటే ఎన్ చంద్రబాబు నాయుడు. హిస్ గవర్నమెంట్ ఇన్ 2014 and 2019 conceived the project, selected Bhogapuram as a site, initiated land acquisition, pursued an environmental and central clearance and created special purpose vehicle and implement the airport. Who laid the foundation for Bhogapuram? పొరపాటున జగన్మోహన్ రెడ్డి కూడా ఫౌండేషన్ వేశాడు కదండి. చెల్లికి మళ్ళీ పెళ్లి చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. సో కొంపదీసి జగన్మోహన్ రెడ్డి వేశాడు ఆ ఫౌండేషన్ అని అందరం తెలుసుకోవాలి. ఈ క్రెడిట్ దొంగ నిన్నటి నుంచి మొత్తేసుకుని గుండెలు బాదుకుంటే అందరూ పండగలా చేసుకుంటే ఒకే ఒక్కడు మాత్రం తెల్లదోస్తులు కప్పున మూలగుచ్చున్నాడు. నేనేంటో అది చెప్పండి మరి, నాకు తెలీదు. సో హూ లైట్ ద ఫౌండేషన్ అంటే దేర్ వర్ 2 ఫౌండేషన్ స్టోన్ సెరమనీస్. చెల్లికి మళ్ళీ పెళ్లి జరిగింది అక్కడ. ఏంటంటే ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ ఎన్ చంద్రబాబు నాయుడు 14 February 2019 ఆయన దాని ఫౌండేషన్ స్టోన్ వేస్తే, సెకండ్ మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3rd May 2023 అంటే ఎన్నికలకి కరెక్ట్గా ఒక సంవత్సరం ముందున్నగా మళ్ళీ శంకుస్థాపన స్టోన్ వేశాడు. ఎందుకు చేస్తాడో తెలియదు, ఎందుకు ఉంటారో తెలియదు ఇలాంటి వాళ్ళందరూ. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. సో చంద్రబాబు నాయుడు గారు 14 February 2019 ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడే సైట్ అప్రూవల్స్ అవనండి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అవనండి, అప్పుడు అశోక్ గజపతి రాజు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి ఆయన దాన్ని ఫుల్ స్వింగ్లో తీసుకెళ్తే ఈ క్యాండిడేట్ 2023 మే దాకా పడుకుని సడన్గా లేచి భోగాపురం వద్దు, అసలు ఎర్రబస్సే రాని చోటకి ఫ్లైట్ ఎందుకు వస్తుంది అని అవసరమే ఉందని చెప్పి నరసాయమ్మ చెప్పింది అని చెప్పి ఏంటి నా ముఖ్యండి ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. సో అన్ని నరసాయమలు చెప్పి, అది కాకుండా ఎందుకు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ భీమిలి నుంచి 30 కిలోమీటర్ల దూరమే ఉంది కదా, అవసరమా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అని కేసులు కూడా వేయించిన జగన్మోహన్ రెడ్డి తప్పిసవక చెల్లికి 2వ పెళ్లి చేశాడు.
దేవుడు ఉన్నాడు, కరుణించాడు, అందరి ప్రార్థనలు విన్నాడు, ఈ క్యాండిడేట్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి రెజ్యూమ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా శరవేగంగా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసి భోగాపురం లాంచ్ అయిపోయి ఇప్పుడు చూసుకుంటే ఆగస్ట్ మిడ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళిపోతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు భోగాపురం ఎందుకు కట్టినాడు? విశాఖపట్నం నేవీ ఎయిర్పోర్ట్, అది ఎప్పటికన్నా వాళ్ళు నేవీ ఫ్లైట్స్ వాళ్ళే రన్ అవుతాయి, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం ఇంతకాలం. దాన్ని తీసేసి ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టారు. దాంట్లో బాబు ఏమంటున్నాడు, నేను ఆ రోజు మే 2023లో దిగే ముందు శంకుస్థాపన వేసా కదా, పర్మిట్లు నేనే తెచ్చా అంటాడు, శంకుస్థాపన నేనే వేసా అంటాడు, కలగన్నది నేనే అంటాడు. పోనీ రైతులకి ఏమైనా తిరిగి భూమి ఇచ్చాడా? అది కూడా ఇవ్వాల. ఫుల్ ఫ్లెడ్జ్గా ల్యాండ్ అలాగే ఉంచాడు శంకుస్థాపన ఇచ్చినప్పుడు. దేనికోసం పోరాటం చేస్తాడో దాని చివరి వరకు ఒకే మాట మీద ఉండడు. రెండో పాయింట్ ఏంటంటే, తను చైనీ కూడా తను చేశానని చెప్పి కొట్టుకెళ్ళిపోయి గజ దొంగ ఆంధ్రప్రదేశ్లో వారానికి ఒకసారి వస్తాడు. అతని పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కియా దగ్గర నుంచి భోగాపురం దాకా ప్రతి ఒక్క చోట వీళ్ళ వేషాలు బయటపడుతున్నా, ట్రోల్స్ అండ్ మీమ్స్ కింద జనాలు ఎక్కిరిస్తున్నా అస్సలు సిగ్గుపడకుండా సాక్షి అయితే ఇవాళ భోగాపురం క్రెడిట్ అంతా మాదే, మా దగ్గర నుంచి దొబ్బేసి మీ పండగలేంటారా నాయనా అని ఏడ్చి చేస్తున్నాయి. ఈ క్రెడిట్ చోరీ దొంగకి ఎలాంటి సమాధానం ఇవ్వాలో మీరందరూ ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.